భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలను మెరుగుపరచడంలో తనదైన ముద్ర వేసిన విశాఖపట్నం శ్రీ శివసవాని హాస్పిటల్ సేవా పదంలో మరో కీలక అడుగు ముందుకు వేసింది. హాస్పిటల్ స్థాపించి 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సామాజిక బాధ్యతగా ఈ నెల 24వ తేదీన 10 మంది నిరుపేదలకు సుమారు 24 లక్షల విలువైన మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను నావిగేషన్ పరికరం సహాయంతో ఉపయోగించి నిర్వహించి తమ దాతృత్వాన్ని చాటి చెప్పుకున్నారు. ఒక్కొక్క సర్జరీకి 2 లక్షలకు పైగా ఖర్చయ్యే మోకాళ్ల మార్పిడి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 10 మంది మధ్య తరగతి రోగులకు విజయవంతంగా పూర్తి చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ దుప్పల మనోజ్ కుమార్ నేతృత్వంలో నిపుణులైన వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ఈ సందర్భంగా శనివారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లు డాక్టర్ దుప్పల మనోజ్ కుమార్, డాక్టర్ ఆర్ కిరణ్ కుమార్, ఎన్ వెంకట భాస్కర్ పాల్గొని మీడియాకు వివరాలు తెలిపారు. సామాన్యులకు సైతము అత్యాధునిక వైద్యం తక్కువ ధరలకే అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని స్థాపించామని వెల్లడించారు. నేడు 10 మందికి ఉచితంగా ఈ సర్జరీ చేయడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని కూడా వెల్లడించారు. ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జనరల్ మేనేజర్ బమ్మిడి భానుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో భాగ్యరాజు మరియు ఆసుపత్రి సిబ్బంది కూడా పాల్గొనగా ఆ యొక్క చికిత్స పొందిన వారి యొక్క బంధువులు మీడియా కూడా తమ వివరాలను కూడా వెల్లడించారు. ఈ ఉచిత మోకాళ్ళ మార్పిడి సర్జరీలు నావిగేషన్ అనే పరికరంతో మనం పేషెంట్స్కి సర్జరీస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా తక్కువ చిన్న ఇన్సిషన్తో ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా చాలా ఫాస్టర్ రికవరీగా మనం ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. పేషెంట్స్ని కూడా రేపటి నుంచి నడిపిస్తాము. ఒక వారం తర్వాత పేషెంట్ని మెట్లెక్కించి దిగించి ఇట్లా మనం అన్ని రకాలుగా పేషెంట్స్ని వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ని మనం నార్మలైజ్ చేయడానికి మనకి ఎంతగానో ఈ నావిగేషన్ పద్ధతి ద్వారా మోకాల మార్పిడిలు చాలా ఉపయోగపడతాయి. సపోర్ట్ తర్వాత మా ఊటీ స్టాఫ్, తర్వాత అనస్థీషియా టీమ్, తర్వాత నర్సింగ్ టీమ్, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మా యొక్క స్పెషల్ థ్యాంక్స్ అండి. సరే, ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో చేయడానికి నిర్ణయించుకున్నాం ఈ హాస్పిటల్లో. ఇప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా మోకాల మార్పులు కూడా ఫ్రీగా కానీ తక్కువ ఖర్చుతో కానీ ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్లా చేపడదాం అనుకుంటున్నాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ యొక్క డిఫరెంట్ బ్రాంచెస్తో కూడా నెక్స్ట్ రకరకాల డిఫరెంట్ సర్జరీస్ లైక్ గైనిక్ కానీ జనరల్ సర్జరీ కానీ అలాంటివి కూడా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం సార్ ఫ్యూచర్లోని. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్ we would like to move further and we wanted to establish as a good hospital in the society. Thank you. దీనికి బిలో పవర్టీ లైన్ అన్నట్లు మనం పెట్టుకున్నామండి. ఈ మోకాల మార్పిడి అనే సర్జరీ ప్రజెంట్ ఆరోగ్యశ్రీలో కూడా లేకపోవడం వల్ల చాలామంది రోగులకి ఇది చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఎందుకంటే ఒక మోకాల మార్పిడి సర్జరీ చేయాలి అంటే మినిమం 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సో దీన్ని మనం ఒక దీనిలాగా తీసుకొని ఎవరైతే పెట్టుకోలేరో, మనీ పెట్టుకోలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఒక మెడికల్ క్యాంప్స్ ద్వారా ఒక 200 మందిని ముందు స్క్రూటినీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచితంగా ఎక్స్రేలు ఇవన్నీ తీసి దాంట్లోంచి ఎవరైతే బాగా అరిగిపోయి ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో, నడవడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, కనీసం ఇంట్లో కూర్చొని లెగడానికి కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనం క్రైటీరియాగా తీసుకొని మనం ఈ సర్జరీస్ చేయడం జరిగిందండి. దీనికి జిల్లాల పరిధి జిల్లా నుంచి, విజయనగరం జిల్లా నుంచి, మన వైజాగ్ జిల్లా నుంచి, అలాగే అనకాపల్లి, తుని, నర్సీపట్నం ఇక్కడ నుంచి పేషెంట్స్ని మనం మొబిలైజ్ చేయడం జరిగిందండి. అంటే మేము ఎక్కడెక్కడైతే మెడికల్ క్యాంప్స్ పెట్టి సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో సార్, రీసెంట్గా పాత చేసాం, అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి పేషెంట్ సెలెక్ట్ చేసుకొని స్క్రూటినీ చేసుకొని తీసుకున్నాం. వచ్చండి మనం డైలీ 24/7 ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ కానీ, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ కానీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనిక్, ప్లాస్టిక్ సర్జరీ ఇలాగా వివిధ రకాలైన డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24/7 ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
మనకి పేషెంట్స్ డైరెక్ట్గా వాకిన్ ద్వారా మనకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు మనకి చెప్పి ఆర్థికంగా కూడా మనం వీలైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మనం సర్జరీస్ అన్నీ చేసేలాగా మనం పేషెంట్ సపోర్టెడ్గా చేసేటట్టు మేము సహకరించాలి. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ మల్టీ స్పెషాలిటీగా ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ మన హాస్పిటల్లో దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. నా పేరు నరేష్ అండి. మా మదర్ నేమ్ రామలక్ష్మి అండి. మా మదరు గత 5 సంవత్సరాలుగా బాగా ఇబ్బంది పడుతున్నాం మురికి వల్ల. ఆరోగ్య వల్ల కానీ వేరే ఏ విధంగా కూడా మాకు ఉపయోగం జరగలేదు. డాక్టర్ కిరణ్ గారు, మనోజ్ సార్ వల్ల మాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇక్కడ రావడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఈ ఆపరేషన్ వల్ల. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. శివాని హాస్పిటల్కి మాకు సార్ చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. హాస్పిటల్కి ఎప్పుడు చేయము 2,50,000 దాకా చెప్పారు సార్. ఇక్కడ ₹1 అలా తీసుకోకుండా కూడా మాకు అంతా ఫ్రీగా చేశారు సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. మా ఆయన చాలా రోజులు బట్టి బాధపడుతున్నారు. డబ్బులు లేక మేము చాలా టైట్గా ఉన్నాం. ఇతని ద్వారా మాకు తెలిసి డాక్టర్ గారి ద్వారా మాకు ఇవన్నీ మళ్ళీ అయ్యేవి. అదంతా సక్రమంగా చేశారు. మాకు అదే సంతోషం. ఇంతకుముందు ఏ హాస్పిటల్గా వెళ్ళారమ్మా? ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళాం కానీ మాకు ఆర్టీసీలోనే ఉంది కానీ మాకు అంతా ఇక్కడ లేదు. అక్కడంతా నా డబ్బులు అంతా అడిగారు. 2,50,000 అడిగారు. గీతంకి వెళ్ళాం, గీతంలో 2,50,000 అడిగారు. ఆర్సీ కార్డు మీద కూడా లేదన్నారు. మాకు చాలా సంతోషం అయిపోయిందండి. ఈ ఆపరేషన్ అయ్యి ఆయనకి అంతా బాగుండి మాకు చక్కగా ఉంది. అంతా బాగానే ఉన్నారు. మాజుగత ఇజుతాల వల్ల అతను బాగా చేశారు. నాకు అన్ని ఆపరేషన్లు, నడుము ఆపరేషన్ అన్ని అతనే చేశారు డాక్టర్ గారే. దగ్గర ఈ హాస్పిటల్ రాకముందు నుంచి అతనికి మాకు వచ్చాం. ఓకే రైట్. సార్ నా పేరు నాగేట్ సూర్యరావు. మా డాడీ గారు గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మోకాలు నొప్పులతో. చాలా హాస్పిటల్ తిరిగాం. అంత ఆర్థిక స్తోమత లేక సార్ మనోజ్ గారిని కాంటాక్ట్ అయ్యి తన రెఫరెన్స్ ద్వారా కొన్ని మాకు ఫ్రీ సర్జరీ జరిగింది. మీరు 3 lakhs వరకు నియర్లీ అవుతుందని చెప్పారు. అంత స్తోమత లేక మేము ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా సార్ మనోజ్ గారిని కాంటాక్ట్ అయ్యి సర్జరీ గురించి ఇంత దూరం వచ్చాం. అది విజయనగరం జిల్లా రాజామాండలం లచ్చనవలస గ్రామం. మంచి బ్యాగ్ రేజ్ రండి.